హాయ్ ఎర్వన్, నేను మీ పవన్ని. తిరగబడ్రా స్వామి ఇప్పుడే చూసేస్తున్నా భయ్య మూవీ. రాస్తారని టైం గుడ్డో బ్యాడో తెలియదు కానీ చాలా ఫాస్ట్గా వెంటనే వారం కూడా గ్యాప్ లేకుండా పురుషోత్తముడు తర్వాత దీన్ని కూడా థియేటర్లో దించేశారు భయ్య. మరి సినిమా ఎలా ఉంది అంటే ఎవరి మీద తిరగబడాలో అర్థం కాని ఒక అయోమయ పరిస్థితి భయ్య. అప్పుడెప్పుడో బాలకృష్ణ మూవీస్ అనుకుంటాను, మన నిప్పురవ్వ, గాంధీయం ఒకే రోజు రిలీజ్ అయినాయి భయ్య. అప్పుడు ఫ్యాన్స్ అయితే ఏ మూవీకి ఫస్ట్ వెళ్ళాలని తల్లైతే పట్టేసుకున్నారు. అయితే మనోడికైతే ఆ ప్రాబ్లం లేదు. ఏ మూవీకి కూడా జనం లేరు భయ్య, ఏ థియేటర్లో కూడా జనం లేరు. సో ఈ విషయంలో మన రాష్ట్రం సేఫ్. ఆ వచ్చిన అరాకొర పబ్లిక్ నెత్తి మీద కూడా 10 రోజులు కూడా గ్యాప్ లేకుండా 2 రాడ్లు మీదేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి అని కొంచెం కూడా మన అభిమానులైతే ఆలోచించలేదు. కొంచెం కూడా కనికరం లేదు భయ్య రాస్తారనికి. సో ఇంకా ఈ మూవీ గురించి విషయాలు తెలుసుకోవడానికి ముందైతే ఫస్ట్ మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఏఎస్ రవికుమార్ చౌదరి, ఈ డైరెక్టర్ పేరు మనం ఒకప్పుడు విన్నాం మంచిగానే. సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం, నితిన్ ఆటాడిస్తా అంటే ఎంటర్టైన్మెంట్ మూవీస్ అయితే మనకు చాలా ఇచ్చాడు భయ్య ఈ డైరెక్టర్. ఇప్పుడైతే ఫామ్లో లేడు, అవుట్డేటెడ్. రాస్తారని కూడా స్క్రీన్ పరంగా అయితే అవుట్డేటెడ్. ఏదో ఆ మీడియాలో ఆ గొడవల వల్ల కొంచెం ఆ పేరు మనకు గుర్తుంది కానీ ఆ గొడవ అంటూ లేకపోతే రాస్తారని అనే పేరు కూడా మనకు గుర్తుండేది కాదు ఇప్పుడు. లేదంటే ఆ కష్టమే కొంచెం రాస్తారని పేరు గుర్తుపెట్టుకోవడం, ఎందుకంటే అంత అవుట్డేటెడ్ అయిపోయాడు రాస్తారని కూడా. ఇంకా స్టోరీ అంటారా, అవుట్డేటెడ్ స్టోరీ విత్ అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే. సో అవుట్డేటెడ్ యాక్టర్స్ కూడా, ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ కూడా ఆల్మోస్ట్ కొంచెం అవుట్డేటెడ్ అని చెప్పచ్చు. ఇన్ని అవుట్డేటెడ్ ఉన్నప్పుడు మూవీ మాత్రం ఎలా బాగుంటుంది? ఎలా బాగున్నా సరే మనమైతే అంత అవుట్డేటెడ్ కాదు, ఆడియన్స్ మాత్రం అప్డేటెడ్ వర్షన్లో ఉన్నారు అని వాళ్ళు గుర్తుంచుకోలేకపోయిన విషయం భయ. ఆ మూవీ టీం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం, కానీ అది మిస్ అయ్యారు ఆ విషయం అయితే మూవీ టీం. సో డైరెక్టర్ మన రాస్తానికి చాలా కాన్ఫిడెంట్గా చాలా కాన్ఫిడెంట్ చెప్పినట్టున్నాడు, నేను క్లాస్గా ప్లస్ మాస్ హీరోగా లేపేస్తాను బాబు అని చెప్పినట్టున్నారు. సో అందుకనే మనోడు పరిగెత్తుకుంటూ పోయి చేసేస్తున్నట్టున్నాడు. యాక్చువల్గా ఈ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే ఇప్పటిది కాదు అని నాకు పెద్ద డౌట్ భయ్య. మన చౌదరి గారు పిల్లా నువ్వు లేని జీవితం హిట్ అయిన తర్వాత ఆ మూవీ ఇన్ఫ్లుయెన్స్ తోటి అదే టైపులో ఇంకో స్క్రిప్ట్ రాస్తున్నట్టున్నాడు. కానీ మన తెలుగులో ఒక సినిమా హిట్ అయితే అదే టైపులో ఒక 4-5 సినిమాలు అయితే మనకు రావడం మనకు అలవాటే, మనం కూడా భరిస్తాం మంచిగా ఉంటే కంటెంట్. కానీ పాపం చౌదరి గారి బ్యాడ్ లక్, ఈ స్క్రిప్ట్ అయితే అలాగే అటక మీద ఉండిపోయినట్టుంది. ఇప్పుడు దాన్ని దుమ్ము దులిపి మన రాష్ట్రం కోసం వాడేసినట్టున్నాడు అని నాకు పెద్ద డౌట్ భయ్య. ఎందుకంటే ఆ మూవీ చూస్తుంటే కొంచెం పిల్లా నువ్వు లేని జీవితం ఇటువంటి గుర్తొస్తుంటాయి మనకి, పార్ట్ 2 లాగా గుర్తొస్తుంది. సరే ఓకే భయ్య. సో గొప్ప సినిమాల గురించి ఎంత చెప్పినా ఇంకా తనివి తీరదు, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అప్పుడు మీరు నా మీద తిరగబడతారు. అందుకని మన మూవీలోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో మూవీ గురించి వస్తే స్టార్టింగ్ మన ఆడియన్స్ కోసం ఒక అద్భుతమైన లాజిక్లెస్ సీన్ ఒకటి సృష్టించారు భయ్య డైరెక్టర్. అదేంటంటే ఒక విలన్ గ్యాంగ్ ఒక ఫోటో పట్టుకొని కొంతమందిని ఎంక్వైరీ చేస్తుంటారు. ఈ ఫోటో ఎక్కడైనా చూసారా, ఈ ఫోటో ఉన్నది ఎక్కడైనా చూసారని ఎంక్వైరీ చేస్తుంటారు. కానీ అదే టైంలో ఎవరినైతే అడిగారో వాళ్ళని చంపేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు వెతికే విషయం రహస్యంగా ఉండాలని. కానీ రహస్యంగా ఎతకాలని అనుకున్న వాళ్ళు 10 మంది మనుషులను చంపేస్తే ఎలా రహస్యం ఉంటుంది అనుకున్నారు భయ్య. అదొక లాజిక్లెస్ సీన్ అనిపించింది నాకు. సరే ఆ సీన్ పక్కన పెడితే, సో విలన్ టీం ఇంత కూడమైన వాళ్ళు అని మనం అనుకోవాలని డైరెక్టర్ అనుకున్నట్టున్నాడు పాపం. అఫ్కోర్స్ మనం అనుకున్నది వేరు, అది ఇక్కడ జరిగింది వేరు. ఏఎస్ రవికుమార్ సినిమాల్లో అంత విలనిజం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా భయ్య. సో కట్ చేస్తే మన హీరో తప్పైన వాళ్ళని ఎతికి మరీ తీసుకొచ్చి ఆ ఫ్యామిలీస్తో కలుపుతుంటాడు, ఇదే తన జాబ్. దీనికి తోడు మనోడు ఆ ఫ్యామిలీస్కి మళ్ళీ ఒక క్లాస్ బిగుతుంటాడు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు ఇంట్లోంచి, ఎందుకు తప్పారని ఒక క్లాస్ బిగుతుంటామే. అదేంటో నాకు అర్థం కాని విషయం, మన హీరో ఓన్లీ రిచ్ ఫ్యామిలీస్కే టచ్లో ఉంటాడు. పేదోళ్ళ పిల్లలు తక్కువరా ఏంది నాకే అర్థం కాలేదు. బట్ పేదోళ్ళతో అయితే పెద్ద గిట్టుబాటు కాదని మనోడు ఓన్లీ రిచ్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తాడేమో. సో
ఇది మనోడి ప్రధాన వృత్తి. కట్ చేస్తే మన హీరో సోషల్ రెస్పాన్సిబిలిటీకి, మానవత్వానికి, అమాయకత్వానికి అవాక్కైన హీరోయిన్ మన హీరోకి బోర్లా పడిపోతుంది భయ్య. అదే ప్రేమలో. కట్ చేస్తే పెళ్ళి కూడా అయిపోతుంది. ఆ పెళ్ళిలో పంతుల చేత మంత్రాలు సబ్టైట్తో సహా చదివించుకుంటాడు మన హీరో. ఇది గుర్తుపెట్టుకోండి భయ్య, మళ్ళీ చెప్పుకున్నాం ఎందుకంటే ఈ పెళ్లి మంత్రాలకి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. సో పేరుకి అనాదైనా చాలామంది చుట్టాలు కాని చుట్టాలు మన కాలనీలో హీరోకి ఉంటారు భయ్య. ఈ కాలనీ వాసులంతా మన ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి, గీతా సింగ్, 30 ఇయర్స్ పృథ్వీ వీళ్ళంతా ఉన్నారు భయ్య. సరే వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు పర్లేదు చేశారనుకోవాలి. మన హీరోయిన్, మన హీరోకి ఒక్క చూపులో పడిపోయిన హీరోయిన్ మాల్వి మల్హోత్రా, తను చాలా బాగా చేసింది. తన సైడ్ నుంచి అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. యాక్టింగ్ తనకిచ్చిన రోల్ని పర్ఫెక్ట్గా చేసిందని చెప్పాలి. ఈవెన్ రాస్తాను కూడా చేశాడు కానీ బట్ స్టోరీలో కాస్ట్ లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయరు. సో ఇలా సాఫీగా హాయిగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో అసలు కష్టాలు ఇప్పుడే మొదలవుతాయి భయ్య. కొండారెడ్డి రూపంలో. కొండారెడ్డి అంటే వెంటనే ఏదో రాయలసీమ అనుకున్నారు భయ్య. రాయలసీమ అయితే కాదు, మన జహీరాబాదే. సో గిరి ఫ్రమ్ హైదరాబాద్ అండ్ కొండారెడ్డి ఫ్రమ్ జహీరాబాద్, ఇది స్టోరీ. సో మన ఈ కొండారెడ్డి గ్యాంగ్కి సంబంధించి ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు భయ్య. ఒకటి ఫస్ట్ కొండారెడ్డి పక్కన మన పుష్పలో సునీల్ పక్కన అనసూయ ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. కొంచెం వైలెంట్గా లేడీ వ్యామ్ క్యారెక్టర్ చేసింది, తను మన్నార చోప్రా. అండ్ దాంతోపాటు ఒక విలన్ గ్యాంగ్ ఉండాలి కదా కొండారెడ్డికి, అది కూడా ఏఎస్ రవికుమార్ చౌదరి దాంట్లో కంపల్సరిగా విలన్ గ్యాంగ్ ఉంటుంది. ఆ విలన్ గ్యాంగ్ని మన హీరో బకరా చేస్తాడు, ఇది తెలిసిన విషయమే కదా. సో అటువంటి విలన్ గ్యాంగ్లో మెయిన్గా రఘుబాబు అసలు రఘుబాబు అనే పేరే మనం మర్చిపోయిన యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా చేయటం లేదు మూవీస్ తను. సో అటువంటి రఘుబాబు, మళ్ళీ రఘుబాబుకు విలన్ గ్యాంగ్ మన తాగుబోతు రమేష్, వీళ్ళంతా ఉన్నారు భయ్య. సో వీళ్ళంతా మన కొండారెడ్డి వైపు మనుషులు. ఇప్పుడు అసలు ఈ కొండారెడ్డి ఎవరు అండ్ హీరోని ఎత్తుక్కుంటూ వచ్చి మరి పెళ్లి చేసుకున్న మన హీరోయిన్ ఎవరు, అసలు వీళ్ళ ముగ్గురికి ఉన్న రిలేషన్ ఏంటి అనేదే మిగతా సినిమా. అది చూడాలంటే కంపల్సరీగా మీరు థియేటర్ పోవాలి, ఆ అద్భుతాలు చూడాలంటే. సెకండ్ హాఫ్ మొత్తం బాగా కొంచెం ఓపిక కావాలి. కొంచెం ఓపికగా చూస్తే ఏంటి నచ్చుతుంది అనుకుంటున్నారా? కాదు భయ్య, అలవాటైపోతుంది అంతే. సో ఈ మొత్తం ఈ మూవీ లెంత్ 1:55 భయ్య. ఈ 1:55 1:40 మన హీరో శేఖర్ కమ్ముల సినిమాల హీరో లాగా ఉంటాడు. కానీ లాస్ట్ 10 నిమిషాలు మాత్రం వెంటనే సడన్గా బోయపాటి సినిమా హీరో లెక్క ఒక 20 మందిని ఊచకోత కోసేస్తాడు భయ్య. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? తన భార్యను కాపాడుకున్న కోరికతో ఆ ఫస్ట్ పెళ్ళప్పుడు చెప్పే కదా మంత్రాలు సబ్టైటిల్స్తో సహా సాధించుకున్నాను. ఆ మంత్రాల బలంతో, ఆ మంత్రాల ఇన్ఫ్లుయెన్స్ తోటే మనోడు విజృంభించేస్తాడు. తిరగబడరా స్వామి అని రెచ్చిపోతాడు. కథ అయితే సుఖాంతం అవుతుంది. మనం తలబట్టుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు. కొన్ని మూవీస్లో ఓటీటీకి మాత్రమే పరిమితం అవుతాయి, ఓటీటీ కోసమే రిలీజ్ చేస్తారు. అటువంటి మూవీ ఇది కూడా ఒకటి. సో వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్.